శిఖరం ఏదో సౌతులం కాబట్టి మాట మాట అనుకుంటావు. నువ్వు మంచిదానివేలే. ఉండమంటారా వెళ్ళమంటారా? వెళ్ళాలని వచ్చావా? అంటే మీరేం మాట్లాడలేకపోతుంటేను. అనసూయ, గౌతమి ఏమైనా చెప్పిందా? ఏం చెప్తుంది? దేని గురించి? మన గురించి. మన గురించి అదెందుకు చెప్తుంది? నాకు తెలియనివి మన మధ్య ఉన్నాయని చెప్తుంది. ఉన్నాయి. మన మధ్య నాకు తెలియనివా? చాలా ఉన్నాయి అనసూయ. ఏంటవి? గిల్టీ, తప్పు చేశానేమోనే భావం. అవును అనసూయ, తాళి కట్టించింది నువ్వే ఉండొచ్చు, కానీ కట్టింది నేను. అది కొంతమంది దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ నా దృష్టిలో అది తప్పే. ఆఖరికి అది ఆ దేవుడు చేసినా కూడా తప్పే. నేను చేశాను. పరాయి అమ్మాయిని కన్నెత్తి చుట్టం కూడా తప్పని నమ్మే నేను ఏదో జరిగిపోయిందని సర్ది చెప్పుకోలేకపోతున్నాను. పెళ్ళే కాదు, నీ ఎదురుగా ఈ ఇంట్లో ఈ గదిలో తప్పు చేశాననే బాధ. కనీసం నీ వైపు కూడా చూడనివ్వట్లేదు అనసూయ. పొరపాటును నీ కళ్ళలోకి చూస్తే ఆ కంటిపాపలో నేను దోషిగా కనిపిస్తాననే భయం. చూడలేకపోతున్నాను, నీ కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాను. అంతేకాని నిన్నెలా దూరం చేసుకుంటాను?
తప్పు చేయడం ఏంటండి? మీరు తప్పు చేయరు. ఒకరి దృష్టిలో కాదు, నా దృష్టిలో కూడా మీరు దోషిగా నిలబడకూడదు. మీరిప్పుడు ఇక్కడుంటారంటే అయినా ఈ ప్రపంచంతో మనకెందుకండి? మన కోసం చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకొకళ్ళ గురించి మనకెందుకండి? మన బతికేదో మనం బ్రతుకుతాం. ఎలాగైనా బతికితే చాలు అనుకుంటే నువ్వు చెప్పినట్టు చేయొచ్చు. కానీ కొన్ని విలువలతో బతకాలనుకున్నాను. అందుకే తప్పు చేశాననే భావంతో బతకలేకపోతున్నాను. ఆ మాటే గౌతమితో కూడా చెప్పాను. మీరు చెప్పారా? తనే అడిగింది. బహుశా నీకు చెప్పుంటుందేమో అనుకున్నాను. అను, తన వల్ల నువ్వేదో దూరం అయిపోతున్నట్లు, తను నీకేదో ద్రోహం చేస్తున్నట్లు తన మీద అనవసరంగా కోపం పెంచుకుంటున్నావు. కానీ గౌతమి మనసులో మనల్ని దూరం చేయాలని అలాంటి ఆలోచనలు ఏమి లేవు. నిజం చెప్పాలంటే గౌతమికి ఒంట్లో బాగోలేదనే మాటే అబద్ధం. మన ఇద్దరినీ కలపాలని తను అబద్ధం చెప్పింది. చచ్చిపోవాలనిపిస్తోందండి. నాకు చచ్చిపోవాలన్నది. చచ్చిపోవాలనుంది. నన్ను నా బెడ్రూమ్లోకి అది పంపించిందన్నమాట. నాతో కాపురం చేయమని నా మొగుడికి నన్ను రికమెండ్ చేసిందన్నమాట. రికమెండేషన్ ఏంటి? రికమెండేషనే. కాకపోతే ఏంటండి ఇది? లిఫ్ట్ ఇస్తున్నది నాకు. నా మొగుడిని నాకే గిఫ్ట్ ఇస్తుందండి. అసలు అదెవరండి? నా కాపురం నిలబెట్టడానికి అదెవరు? ఆఫ్టర్ ఆల్ నేను కలిపితే ఈ ఇంట్లో కలిసిపోయిన గతి లేని కోడలు మనల్ని కలిపేదా? మనల్ని కలిపేదా? అది కలిపితే కలిసిపోయే స్థాయికి మన కాపురం పడిపోయిందన్నమాట. అనసూయ అంత దిగజారిపోయిందన్నమాట. అంత చులకనైపోయిందన్నమాట. అది కాదను, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ముట్టుకోదు. మీరు నా దగ్గరకు వస్తే అది ఇష్టం కావాలి కానీ ఆదేశన బిచ్చం కాకూడదు. ఆదేశన బిచ్చం కాకూడదు. మీరు నా ప్రాణం అండి. నా ప్రాణం కూడా నాకు దానం అయిపోయింది. కంపరం పుడుతుంది. నిప్పల మీద నిలబడ్డట్టుంది. అరే, నా దగ్గర అత్తేసుకుంది. నాకే ఇచ్చేంత ఎంతకెదిగిపోయింది. అను,
తనెవరు ఇవ్వడానికి? అదే అర్థం కావట్లా. అను, నువ్వంటే నాకు ఇష్టం లేదా? కనపడ్డలా ఏదే ఏదే కనపడ్డలా కనపడ్డలా కనపడ్డలా. మీ ఇష్టం నాది. ఏది జారిపోయింది జారిపోయింది. అవును, నా కళ్ళలోకి చూడలేకపోతున్నానని దాంతో ఎందుకు చెప్పారు? నాతో చెప్పచ్చుగా. నీ కళ్ళలోకి చూడలేను నేను, నీతో ఆ విషయం ఎలా చెప్పమంటావే? నాతోనే చెప్పాలి. నిజంగా నీ ప్రేమ ఉంటే నాతోనే చెప్పాలి. అర్థం చేసుకోవే, నరకం చూపించుకో. ఇప్పుడు ఇప్పుడు మీ మనసులో మాట నిజంగా చెప్పారు. నరకమే, నేనంటే నరకం, నరకమే. అది మాత్రం స్వర్గం. అది స్వర్గం. చచ్చిపోయావే అను, చచ్చిపోయా. అను, అనవసరంగా అపార్థం చేసుకోకు. అర్థం చేసుకుంటాను ప్రయత్నించు. అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని దానికి నేనే ఇచ్చాను. దానికి మీరు నన్నే ఇచ్చేశారండి, నన్నే ఇచ్చేశారు. గౌతమి, గౌతమి లే. ఏంటక్క? రా రా. అనసూయ, అనసూయ, అనసూయ ఆగు. ఏమైంది? చూసావాక, ఇది మధ్య చాలా గొప్పదైపోయింది. ఇది నన్ను నా భర్తని కలుపుతుందట. అంటే ఏంటి? ఇది ముందుకు పోతుంది, నన్ను వెనక్కి తోస్తుంది. దీన్నిచ్చి పెళ్లి చేసింది నేను, కాపురం చేయించింది నేను. నేను వీళ్ళిద్దరిని కలిపాను కదా. మా ఇద్దరిని కలిపి ఇది రుణం తీర్చుకోవాలనుకుంటుందక్క. త్యాగమూర్తి అనిపించుకోవాలనుకుంటుంది. ఆహా, గౌతమిని చూసారా? భర్తని ఇంకో దాంతో పంచుకుంటుంది అని జనం అనుకోవాలి కదా. మొన్నటి దాకా నేను అనిపించుకున్నాను, ఇప్పుడు అది అనిపించుకోవాలనుకుంటుంది. అక్క, ఏంటి అక్క? ఏంటక్క? ఏమనుకుంటావు నీ గురించి? ఆయన్ని నన్ను కలిపేంత గొప్పదాన్ని అయిపోయావా? మమ్మల్ని కలిపే స్థాయి అనిది. నువ్వు మమ్మల్ని కలిపేదంటే, నువ్వు కలిపితే మేము కలిసిపోవాలా? నువ్వు కలపకపోతే విడిపోయి వీధుల్లో పడతావా? అక్క, ఇందులో నేను చేసిన తప్పేంటి? మాట్లాడుకో, మాట్లాడుకో. ఎవరే నువ్వు? ఏమవుతావు నాకు? చదువుకుందామని వచ్చావు, సవతవయ్యా. అక్కడే ఆగు. పెత్తనం తీసుకోవాలని చూడుకో. ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో మంచి చెడులు నావి. నా ఇంటికి నన్ను కొత్తదని చేస్తున్నావా? నా భర్తకి నన్నే పరిచయం చేస్తున్నావా? నా కాపురాన్ని నువ్వు సరిదిద్దడమేంటే? నా కాపురంలోకి నువ్వు వచ్చావు గానీ నీ కాపురంలోకి నేను రాలేదు.
నువ్వేంటే నాకు దానం చేసేది? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు, అంతే. పద రా. అనసూయ, గౌతమి, అదంతే. దానితో బంధం అంటే అన్నీ భరించాలి. దాని కోపాన్ని, సంతోషాన్ని అన్నీ భరించాలి. నేనేం తప్పు చేశాను? ఒకరు తప్పు చేశారని కాదు, తను తప్పు చేశానేమనే బాధ, భయం. అందరి గురించి అక్క ఆలోచిస్తుంది, తన గురించి ఆలోచించడం తప్ప? తనలో తను బాధపడి అక్కలా అయిపోతుంటే చూడలేక నేనేదో చేస్తే? ఆలోచించుకో. దాని గురించి ఎవరు ఆలోచించద్దు. అందరి గురించి అది మాత్రమే ఆలోచించాలి. దాని గురించి ఇంకెవరు ఆలోచించినా తట్టుకోలేదు. అందుకే ఆ దేవుడు కూడా దాని గురించి ఆలోచించడం మానేశాడు. తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ప్రయత్నించి నేనే అలసిపోయాను. చెప్పాలని ప్రయత్నించుకో, మళ్ళీ ఇదే జరుగుతుంది. కూర్చుని కూడా లెక్కలు వేసుకోవచ్చండి. వేసుకోవచ్చే, కానీ ఆలోచనలే కూర్చొనివ్వట్లేదు. కోట్లు కోట్లు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, కానీ లాగటానికి కొక్కిన తగలట్లేదు. కోట్ల ఏవి? లాయర్లు వేసుకుంటారే ఆ కోట్ల? దారపు కోట్లు కాదే, పచ్చ నోట్ల కోట్లు కట్టలు కట్టలుగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కళ్ళ ముందున్న పెళ్ళామే పచ్చనోట్లా కనిపిస్తుంది మీకు. కల్లో కట్టలు కనిపించడంలో తప్పులేదులేండి. కలలు కాదే, నిజమైన కట్టలు కళ్ళ ముందే ఉన్నాయి. వాటిని లాగేయాలని ఆలోచన ఉన్న నాకు సాయం చేద్దామన్న ఆలోచనే లేదు మీకు. కళ్ళ ముందున్నాయా? ఇప్పుడు గౌతమ్ ఎవరు? ఆ ఈశ్వర్ భార్య, అంటే కోటీశ్వరుడు భార్య. గౌతమి కూడా కోటీశ్వరాల కిందే లెక్క కదా. అంటే ఆ కోట్లు మనవే కదా. వాళ్ళ డబ్బు మనదెలా అవుతుందండి? చూడు, ఆ ఈశ్వరికి చుట్టూ కనిపించని శత్రువులున్నారు. నాకు తెలిసి ఆ ఫ్యామిలీ ఎక్కువ రోజులు అంత గొప్పగా ఉంటుందనైతే నేను అనుకోవట్లేదు. జాతకం చెప్తున్నారా? జాతకం కాదే పిచ్చిమొహమ. ఆ ఇల్లు నాశనం అవటం ఖాయమని నాకు అంజన వేసినట్టు కళ్ళ ముందు 70 mm కనిపిస్తుంది. అటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, అది కూడా నాకు తెలుసు. 24 గంటలు వాళ్ళ నాశనం గురించి ఆలోచించడమే తప్ప వేరే పనేం లేదా మీకు? వాళ్ళు ఎలాగూ నాశనం అవుతారే, వాళ్ళ ఆస్తి కూడా ఎందుకు నాశనం అవ్వాలన్నదే నా బాధ. ఇప్పుడు గౌతమి ఎలాగూ పాపం అర్ధాయుష్కురాలే కదా, రేపా గురుదక్షిణ ఏదో ఇచ్చేసి గుట్టుకుమంటుంది. అలా చూస్తావేంటే? ఏ, నేను చెప్పింది నిజం కదా? నా బాధ అది కాదే. ఇప్పుడు బిడ్డ కడుపులో పడి భూమి మీద పడే వరకే మనకి గౌతమికి సంబంధం. బిడ్డను కన్నాక ఎలాగూ నీ చెల్లెలుండదు. ఆ తర్వాత ఆ ఇంటి మీద ఏ హక్కు మనకుండదు. అసలు ఆ ఇల్లే ఉండదనుకో. ఈలోపు ఎలాగోలా మనం లాక్కోవటం ఎలాగా అన్నదే నా బాధ. మీరసలు మనిషేనా? నా చెల్లెలు ప్రాణం పోతుంది అని మేమంతా అల్లాడిపోతుంటే మీరు దాని వల్ల వచ్చే ఆదాయం గురించి ఆలోచిస్తున్నారా? వసే పిచ్చిదానా, ఆదాయం ప్రాణం లాంటిది,
ఖర్చు చావు లాంటిది. కానీ నీ చెల్లెలికి చావుతో కూడిన ఆదాయం వచ్చింది. కాకపోతే అది అనుభవించే అదృష్టం నీ చెల్లెలికి లేదనుకో. ఆ అదృష్టాన్ని మనమెందుకు వదలాలన్నదే నా బాధ. ఛీ, మీరింత నీచంగా ఆలోచిస్తారని అనుకోలేదండి. నా చెల్లెలి చావుని వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయ్యో, చావు ప్రతి మనిషి జీవితంలో కామనే. మీ బామ్మ పోతుంది, మీ నాన్న పోతాడు, నువ్వు పోతావు, నేను పోతాను, అందరం పోయేవాళ్ళమే. కానీ ఆ చచ్చే వరకు అందరం బతకాలి కదా. బతకాలంటే డబ్బు కావాలి కదా. వచ్చింది చాలు అనుకుంటే ఇదిగో ఇలాంటి అరాకొరా బతికే. అదే వచ్చే అవకాశాలను వాడుకున్నావనుకో, ఇదిగో ఈ చొక్కా మీదన్న నోట్లని గది నిండా పరుచుకోవచ్చు, ఏసీ గదుల్లో దాచుకోవచ్చు. అర్థం చేసుకోవే. ఇలా అని అర్థమయ్యుంటే ఆ రోజు మీ ముందు ఈ తాళి కట్టించుకోవడానికి తలదించుకునేదాన్నే కాదు. అయ్యో, మీ కుటుంబాన్ని ఎవ్వడూ బాగు చేయలేడే. అమ్మా అమ్మా ఆ? మీ చెల్లెలు కృష్ణవేణి కేకలా ఉంది. అమ్మా అమ్మా కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి, ఏమైంది? మాట్లాడవేంటే? ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నావు? చెప్పమ్మా, ఏమైంది? చెప్పు. కడుపులో నొప్పిగా ఉందా? పదమ్మా, పద. నువ్వు ఆగరా. ఈ ఇంట్లో ఇంతకు ముందు నేను లేకుండా ఏది జరిగేది కాదు. అలా ఉండే ఈ ఇంట్లో ఇప్పుడు నాకు తెలియకుండా ఎకరాలు ఎకరాలు ఇల్లు దాటిపోతున్నాయి. హే, అమ్మని చేసుకోవే అంటే ఆస్తులు సంపాదించుకుంటున్నావా?